13వ శ్లోకంలో ఒక శ్లోకం 13, 14 శ్లోకాలు ఒకసారి చదువుతాను, వివరణ చేసి చెప్పుకుంటూ పోదాం. దివాకరోహి విశ్వాత్మ మనః కుముద బాంధవ సత్వం కుజో బుధో వాణీదాయకో విబుధై స్మృత దేవేజ్యో జ్ఞానసుఖదో భృగుర్వీర్యప్రదాయక క్రూరదృక్ విబుధైర్ముక్త ఛాయాసూనుశ్చ దుఃఖద. ఇది 2 శ్లోకాలు. ఇందులో దివాకరోహి విశ్వాత్మ, ఇది మొదటి మాట. దివాకరుడు అంటే సూర్యుడు. సూర్యుడు విశ్వానికి అంతటికీ కూడాను ఆత్మ. అదేవిధంగా మిగతా గ్రహాలకు అన్నిటికీ ఏదైతే చెప్తున్నారో అది విశ్వానికి అంతటికీ అని చెప్పి చదువుకోవాలి. ఏమని చదువుకోవాలి? విశ్వానికి అంతటికీ అని చదువుకోవాలి. సూర్యుడు విశ్వానికి అంతటికీ ఆత్మ. మనః కుముద బాంధవ అన్నారు. విశ్వానికి అంతటికీ మనస్సు చంద్రుడు. కుముద బాంధవుడు అంటే చంద్రుడు. కుముదములో ఉంటే కలువలు, కలువలకి బంధువు అంటే ఆయన కనపడంగానే కలువలు వికసిస్తాయి కాబట్టి కుముద బాంధవుడు అని చెప్తారు. కాబట్టి దివాకరోహి విశ్వాత్మ మనః కుముద బాంధవ అంటే విశ్వాత్మ ఎట్లా అయ్యాడో ఆయన విశ్వ మనస్కుడు అయ్యాడు, విశ్వ మనస్సు అయ్యాడు ఆయన విశ్వానికి కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీ జాతక చక్రాల్లో కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాడు పుట్టిన ప్రదేశాన్ని అనుసరించి వాడి జాతకం వచ్చినప్పుడు వాడికి సూర్యుడు ఇలా ఉన్నాడు అంటే విశ్వాత్ముడైన సూర్యుడు వీడి జాతకంలో ఈ ప్రదేశంలో ఈ ఆధిపత్యం కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సూర్యుడు గ్రహం అని చెప్పాం కదా. ఇక్కడ తత్వం తెలియకుండా మీకు జ్యోతిష్ శాస్త్రం అర్థం కాదు. ఊరికే చెప్పుకుంటారు ఆత్మకారకుడు సూర్యుడు అని చెప్పుకుంటారు. చెప్పుకోవడం ఫలితాలు చెప్పుకోవడం మొదలు పెడతారు. ఫలితాలు బాగానే వస్తూ ఉంటాయి. కానీ తత్వం బోధపడినందువల్ల చెప్పేవాడు వినేవాడు కూడా తరించరు. ఏంటది? చెప్పేవాడు వినేవాడు కూడా తరించరు. ఎందువల్ల తరించడం అంటే ఏంటి? సంసారాన్ని దాటిపోవటాన్ని తరించడం అంటారు. ఈ సంసారం అనే ప్రవాహాన్ని దాటి అవతల గట్టెక్కితే దాన్ని తరించటం అంట. నువ్వు అవే వాడుతున్నావు కాబట్టి నీకు రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు చెప్పగలుగుతారు. ఓ జ్యోతిష్ శాస్త్రవేత్తగా చెప్పగలుగుతాడు. కానీ తను దాటిపోడు. ఈ సూర్యుడిని అణువణువున ఎవడైతే దర్శించగలుగుతాడో, నిన్నలో నేటిలో రేపులో కూడా సూర్యుడిని ఎవరైతే దర్శించగలుగుతారో, సూర్యుడు అనే ఇరుసు మీద ఆధారపడి సర్వము సంసార చక్రం అనేది తిరుగుతుందన్నది ఎవడైతే గుర్తించగలుగుతాడో వాడు దాటిపోతాడు. ఈ సూర్యుడు ఎలా ఉన్నాడు ఏమిటి అంటే అంతటా ఎలా ఉన్నాడు? ఇప్పుడు భూమి ఉంది, గ్రహాలు ఉన్నాయి, ఈ సౌరమండలం అంతా ఉంది, సూర్య కుటుంబం ఇది చెప్పేది. సూర్యుడు లేకుండా ఊహించుకోండి, ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. ఇలా ఆ ప్రత్యేకమైన అస్తిత్వం అనేది లేకపోతే దానికి సంబంధించి ఇంకేమీ ఉండదు. అది సూర్యతత్వం. దేంట్లో అయినా సరే నువ్వు ఏదైనా ఒక విషయం చెప్పావు అనుకో, దాంట్లో ఏమి లోపిస్తే ఇంకదంతా కూడాను లేకుండా పోతుందో అది సూర్యుడు. మళ్ళీ కారకత్వాల్లోకి వెళ్ళినప్పుడు మీకు నేను చెప్పే మాట అర్థం అవుతుంది. ఏది లోపిస్తే మరి దేనికి అస్తిత్వమే ఉండదో అది సూర్యుడు. ఏది ఉండటం వల్ల సర్వము కూడా అనుభవానికి వస్తుందో అది సూర్యుడు. ఏది ఉండడం వల్ల సర్వము అనుభవానికి వస్తుందో అది సూర్యుడు. దివాకరోహి విశ్వాత్మ, విశ్వానికి అంతటికి కూడా సూర్యుడు ఆధారం. ఆయన్ని ఆధారం చేసుకొని అంతా నడుస్తుంది. అర్థమైందా? అలానే ఇప్పుడు ఒక శరీరం, ఒక జాతకుడు పుట్టాడు. వాడి శరీరంలో తీసుకుంటే వాడిలో ప్రాణం తిరుగుతూ ఉంది, ప్రవాహాలు ఉన్నాయి శరీరం నిండా, ఆలోచనల ప్రవాహాలు ఉన్నాయి, లోపల ద్రవ ప్రవాహాలు కూడా ఉన్నాయి ఈ శరీరం నిండా. ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఉండటం వల్ల ఇదంతా సాగుతూ ఉంది? అది సూర్యుడు. ప్రాణం అని చెప్పుకుంటున్నాం, ప్రాణం కూడా కాదు. ప్రాణం దేన్ని ఆధారం చేసుకొని తిరుగుతుందో అది, దాన్ని ఆత్మ అంటాం. ఏమంటాం? ఆత్మ అంటాం.
అది ఉన్నంతసేపే అంటే జీవాత్మ అనే పేరుతోటి చెబుతాం సంసారంలో. వాస్తవానికి జీవాత్మ, పరమాత్మ అనే 2 పదాలు వాడబడుతూ ఉంటాయి. అసలు ఉన్నది ఒకటే కాబట్టి, అన్యం లేదు కాబట్టి, అది అవ్యక్తం కాబట్టి, దాన్ని పరమాత్మ అని చెప్పి కైవల్యము, కేవలం అనే పేరుతోటి చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ కనబడే సూర్యుడికి వెనక కనబడని సూర్యుడు ఉన్నాడు. ఆయన్ని చిత్ సూర్యుడు అంటాం. సూర్యోపనిషత్తులో మొదటి శ్లోకం ఏంటి? సూదిత స్వాతిరిక్తారి సూర్యనందాత్మ భావితం సూర్యనారాయణాకారం నవమి చిత్సూర్య వైభవం. ఇది మొదటి శ్లోకం. ఏం చెప్తుంది ఇది? ఏం చెప్తుంది? చైతన్య సూర్యుని యొక్క ఈ వైభవాన్ని నీకు నమస్కరిస్తున్నాను. వైభవ స్వరూపుడైన ప్రత్యక్ష సూర్యనారాయణ నీకు దండం. నువ్వు సమస్తమైన శత్రువుల్ని సంహరించేవాడివి. అలానే తమలోని అరిషడ్ వర్గాల్ని, అన్ని శత్రువుల్ని, అజ్ఞానం అనే శత్రువుని సంహరించి నిన్ను పూజిస్తూ ఆత్మస్వరూపంగా దర్శిస్తున్న మహాత్ములందరికీ కూడా నమస్కారం. ఆ చిత్సూర్య వైభవానికి కూడా నమస్కారం. ఇది దాని యొక్క అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు లేకపోతే, ఆత్మ లేకపోతే ఏదీ లేదు. సూర్యుడు లేకపోతే ఇక్కడ విశ్వం లేదు. కాబట్టి ఈ విశ్వానికి అంతటికి ఆత్మ ఎవరు? సూర్యుడు. కాబట్టి ఈ జాతక చక్రంలో సూర్యుడు ఎక్కడ కనిపిస్తున్నా సరే ఆయన ఆధారం కాబట్టి ఆత్మకారకుడైన సూర్యుడు, అంటే ఇది నైసర్గికంగా ఆత్మకారకుడు. మళ్ళీ జాతకంలో ఆత్మకారకుడు వాళ్ళు వస్తారు. అది ఎట్లా వస్తారన్నది చెప్తాను, తర్వాత వస్తుంది. దీన్ని అనుసరించి మనకి ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు సూర్యుడిని ఇంకా దర్శించుదాం. అప్పుడే వదిలేసి వెళ్ళిపోవద్దు. మనం విశ్వానికి చూసాం. ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఒక ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు ఆయన ఎటువంటి స్వరూప స్వభావాలు, లక్షణాలు కలిగి ఉంటాడో దాన్ని అనుసరించి ఆ సంస్థ నడుస్తూ ఉంటుంది. ఆయన ఎలా రచన చేశాడో, ఆయన ఆ రచన వేటికి ఆధారమై ఉన్నదో దాన్ని అనుసరించి అక్కడ ఉండే పరిస్థితులన్నీ ఉంటాయి. ఆయన దగ్గర క్వాలిటీస్ లేకపోతే లేదు. అందువల్ల ఒక రాజ్యంలో రాజు మారటంతో ఆ క్షణం నుంచి రాజ్యంలో పరిస్థితులు మారిపోతాయి. ఒక కుటుంబంలో పెత్తనం మారటంతో కుటుంబం పరిస్థితి మారిపోతుంది. ఒక సంస్థలో పరిపాలించేవాడు పెద్ద మారటంతో సంస్థ అంతా కూడా మారిపోతుంది. ఆ పెద్ద లోపించితే ఏమవుద్ది? అంతా మామూలుగా ప్రాణం పోయిన శరీరంలో, అంటే జీవాత్మ ఎగిరిపోయిన శరీరం ఎలా విఘటనం చెందుతుందో ఆ సంస్థలన్నీ విఘటనం చెందుతాయి. రాజ్యం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎక్కడికక్కడ. స్పష్టత వస్తుందా? అది రవి అంటే. అందువలన రవి ప్రభుత్వం, రవి ప్రభువు. ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, లేకపోతే ప్రజాపాలకులుగా రాజకీయాల్లో ఉత్తమమైన పదవులను అనుభవిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రవి బలం కలిగిన వాళ్ళు అనమాట. అర్థమైందా? ముద్రాధికారం కలిగి ఉంటారు వాళ్ళు. ముద్ర అంటే రాజముద్ర, వాళ్ళ చేతుల్లో అది వస్తుంది అనమాట. వాళ్ళు జ్ఞానవంతులు అనుకో, ఆ రాజముద్ర కలిగిన వాళ్ళు జ్ఞానవంతులు అనుకో, అప్పుడు లోకమంతా కూడా జ్ఞానం అనే వెలుగుపరుచుకోవటం మొదలవుతుంది. ఎట్లయితే సూర్యుడు ఉదయించడంతో వెలుగుపరుచుకుంటూ ఉంటుందో అదేవిధంగా జ్ఞానవంతుడైన రాజు, జ్ఞానవంతుడైన యజమాని, జ్ఞానవంతుడైన భర్త, జ్ఞానవంతుడైన గురువు, జ్ఞానవంతుడైన స్నేహితుడు, ఇలా ఏ సంబంధాల్లో కలిగి ఉంటాడో మనిషి, ఆ సంబంధాలన్నింటిలో కూడా జ్ఞానవంతుడు అయిన వాడు నాకు ప్రాప్తించినట్లయితే అక్కడ అంతా జ్ఞానంతో ఉంటుంది. స్పష్టంగా ఉందా? కాబట్టి దివాకరోహి విశ్వాత్మ అన్నప్పుడు ఇప్పుడు నేను కొంచెం సూచనప్రాయంగా చెప్పాను అంతే. దీన్ని ఎక్కడికక్కడ చూసుకోవడం అనేది మీరు అభ్యాసం చేస్తూ అలా ధ్యానం చేస్తూ ఉంటే విషయం అర్థమవుతుంది. ఇది కదా తత్వం అని చెప్పి. అవ్యక్తత్వము, వ్యక్తత్వము, అందులో మరలా అవ్యక్తత్వం అనేది ఒకటి ఉండటం వల్ల వ్యక్తత్వం అనేది సాధ్యం అవుతుంది. ఆకాశం అనే ఈ అవకాశం ఒకటి ఉండటం వల్ల ఈ గ్రహాలన్నీ, చిత్రాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ పనులు చేసుకోగలుగుతున్నారు. ఆకాశం లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? సో ఆకాశం ఏమైనా చేస్తుందా? ఏమి చేయనట్లే ఉంటుంది. కానీ ఆకాశం ఉండడం వల్లనే సమస్తమైన ప్రయాణాలు సాగుతున్నాయి, సమస్తమైన వ్యవహారాలు సాగుతున్నాయి, సమస్తమైన అనుభవాలు వస్తూ ఉన్నాయి.
అదేవిధంగా సూర్యుడు అని ఆయన ఉండడం వల్ల ఆ ప్రకాశం కలుగుతూ ఉన్నందువల్ల అక్కడి నుంచి వచ్చే శక్తితోటే సమస్తమైన గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి, ఆయా ఫలితాలని ఆయా లక్షణాలని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇది జగచ్చిత్రం. దివాకరోహి విశ్వాత్మ అనేదానికి ఇది టూకీగా ఒక ఇది మీకు మీరు ఆలోచన చేసి చెప్పవచ్చు, ఎక్కడికక్కడ చూసుకోవచ్చు. ఏ వస్తువు తీసుకో అందులో నవగ్రహాలు ఉంటాయి. ఏ కాలంలో ఏ భాగాన్ని తీసుకో అక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఏ ప్రదేశాన్ని తీసుకో అక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఈ విశ్వం అంతా అనేక బ్రహ్మాండాలన్నీ తీసుకో అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అక్కడ సూర్యుడు ఉన్నాడు. కనపడే దృశ్యానికి వెనక అదృశ్యుడై వస్తువై పరమ చైతన్య స్వరూపుడై ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ వల్లనే సర్వం కలుగుతుంది. పరమాత్మ మాత్రం నిరాకారుడు. సాకారం అంతా కూడా ఆయన యందే సంభవిస్తున్నది కాబట్టి ఇది ఆయనకు వ్యతిరేక్తం కాదు, ఆయన కంటే అన్యం కాదు. కానీ ఇది వాస్తవం కాదు, ఆయన కంటే అన్యం కాదు. కానీ ఇది ఆయన ఒక వాస్తవ స్వరూపం కాదు. ఎందుకంటే ఆయనేమో స్థిరుడు, తోడు లేనివాడు. ఇక్కడేమో అనేకత్వము పరిణామము కనిపిస్తూ ఉన్నాయి. ఇది సంగతి. దివాకరోహి విశ్వాత్మ. ఎవరైనా ఇప్పుడు సంశయాలు అడగండి ఇక్కడే దీనికి సంబంధించి. అంటే ప్రతి మనిషిలోనూ సూర్యుడు ఉన్నాడు, ప్రతి మనిషికి సూర్యుడు ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ సూర్యుడు ఉన్నాడు, ప్రతి వస్తువుకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి సూర్యుడు ఉన్నాడు. అర్థమైందా? అలా సూర్యుడికి సూర్యుడు 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 అని చెప్పుకోతే ఆ చిట్ట చివరి సూర్యుడికి ఎవరు సూర్యుడో ఆ సూర్యుడికి ఇక సూర్యుడు లేడు, తానే స్వయం సూర్యుడు. ఆయనే చిదాదిత్యుడు, చిత్ సూర్యుడు. అర్థమవుతుందా? ఈ చిత్ సూర్యుడు అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. తక్కిన సూర్యులు కొంతమందిలో ఉండడం, కొంతమందిలో కనపడకపోవడం ఉంటుంది. ఎక్కడికక్కడే సూర్యుడు. ఒక కుటుంబ యజమాని ఉన్నాడు, ఆ కుటుంబానికే యజమాని, ప్రక్క కుటుంబానికి కాదు. ఆ గ్రామ పెద్ద ఉంటాడు, ఆ గ్రామానికి పెద్ద, పక్క గ్రామానికి కాదు. దేశాధినేత ఉన్నాడు, ఆ దేశానికే నేత, ప్రక్క దేశానికే కాదు. క్లారిటీ వస్తుందా? స్పష్టం అవుతుందా? కానీ ఆయన సూర్యుడు ఎక్కడికి, ఆయన ఆధారమే, ఆయన ఇరుసు, ఆయన చుట్టూనే పనులు జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి అంటాం, రాష్ట్రపతి అనేది ఆయన ఏమి చేస్తున్నట్లుగా కనపడదు. కానీ ఆయన ఆధారం చేసుకొని, ఆ రాజ్యాంగం రాష్ట్రపతిని ఆధారం చేసుకొని పనులన్నీ సాగుతూ ఉంటాయి. అది లేకపోతే కుదరదు, ఒక క్షణం కూడా లేకుండా ఉండటానికి కుదరదు. యజమాని వెంటనే అయిపోవాలన్నమాట. అందుకని ఒక రాజు పదవీ కాలంలో మరణించినప్పుడు, అంటే ఒక పాలకుడు మరణించినప్పుడు వెంటనే నిర్ణయం ప్రకటించరు, తెలియకుండానే జరిగిపోద్ది అనమాట. వాళ్ళకి స్పృహ ఉండి కాదు. ఎందుకంటే లేడు అని చెప్పి తెలియడంతో ఆ క్షణంలో దొంగలు, ధూర్తులు వీళ్ళందరూ కూడా విజృంభిస్తారు. ఈ లక్షణాలన్నీ వచ్చి కూర్చుంటారు, మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. పీఠం మీద ఆయన ఇంకా పని మొదలుపెట్టకపోయినా ఫలానా ఆయన అని చెప్పి చెప్పాలి, పాలకుడు అని చెప్పి ప్రతిష్ఠించితే పనులన్నీ సాగుతాయి. అది లేకపోతే సాగదు. ఆయన ఇరుసు లేకుండా బండి లేదు కదా, అన్ని చక్రాలని పట్టించేది కదా ఇరుసు. 100 చక్రాలు వేయి, కానీ ఇరుసు అనేది ఒకటే. మధ్యలో ఇది ఉండి దానికి వస్తాయి, అన్ని చక్రాలు దాని మీద నడుస్తూ ఉంటాయి. అది లేదనుకో మధ్యలోది, ఈ చక్రాలు ఏవి నడవు. ఈ మనకు కనపడే ఈ సంఘం అనే దీంట్లో దృశ్యంలో అనేక చక్రాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం ఒక చక్రం, ప్రతి మనిషి జాతకము, అతని వ్యవహారాలు ఒక చక్రం. అర్థమైంది? ఇవన్నీ కూడాను ఒక్క ఇరుసు మీద నడుస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోండి. జై సద్గురురా.